గురుగారు, 4వ రోజు ఏ అమ్మవారిని పూజించాలి నవరాత్రులలో? తప్పకుండా అమ్మ. 4వ రోజు కాత్యాయని అవతారం ఉంది మనకి. హ్మ్. కాత్యాయని అంటే కామ్యములు తీర్చేటువంటిది, హ్మ్. కోరికలు తీర్చేటువంటి అమ్మవారు. హ్మ్. అమ్మవారికి అయితే పసుపు రంగు చీర హ్మ్. అమ్మవారికి మంచిది. తర్వాత నిమ్మకాయ పులిహోర. హ్మ్. కాత్యాయని అమ్మవారు పసుపు రంగు చీర, నిమ్మకాయ పులిహోర. హ్మ్. ఇవి అమ్మవారికి ఉండాలి. ఇష్టమైన నైవేద్యం. ఇష్టమైనవన్నీ కూడా. కాత్యాయని అంటే కోరికలు తీర్చే. ఎటువంటి కోరికలు తీరుస్తుంది అమ్మవారు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు. హ్మ్. ఏదైతే మనకు ధర్మబద్ధం అంటే ఎవరికి అన్యాయం కలగకుండా మనది మనం మంచిగా చక్కగా బ్రతకగలిగేటువంటి కోరికలు ఉంటాయి. హ్మ్. ఇల్లు కట్టుకోవాలి, అది ధర్మబద్ధమైన కోరిక. హ్మ్. చక్కటి వివాహం చేసుకొని ధర్మంగా సంసారం చేయగలగాలి, అది ధర్మబద్ధమైన కోరిక. చక్కటి సంతానం కావాలి, ధర్మబద్ధమైన కోరిక. హ్మ్. ఇలా నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకోండి, అక్కడ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, హ్మ్. మంచి పేరు రావాలి, హ్మ్. మంచి ఉద్యోగం రావాలి, మంచి కీర్తి ప్రతిష్టలతో కూడుకున్నటువంటి జీవితం నాకు కావాలి. హ్మ్. ఇది ధర్మబద్ధమైన కోరికలు. హ్మ్. అటువంటి కోరికలు కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది. హ్మ్. త్రికరణ శుద్ధిగా ఏ అమ్మవారికి పూజించినా కానీ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూజించాలి. ఆ హ్మ్. విధమైనటువంటి పూజలు చేస్తేనే ఖచ్చితంగా అమ్మవారు మనం కోరుకున్నది తీరుస్తుంది. హ్మ్. ఏదో చేశానులే అంటే చేశామన్నట్టుగా చేస్తే అంత సత్ఫలితాలు రావు. హ్మ్. ఎందుకు అంటే అమ్మవారిని మనస్సు పెట్టి పూజిస్తే అమ్మవారి మనసులో కొలువై ఉంటుంది. ఉండి లోపల ఉన్నటువంటి అంతరంగికమైనటువంటి మంచి మంచి కోరికలన్నీ తీరుస్తుంది. హ్మ్. అంతేకాని మొక్కుబడిగా ఏదో వాళ్ళ కోసం చేసాం, వీళ్ళ కోసం చేసాం, వాళ్ళ కోసం గుడికి పోయాం, ఇది కాదు కదా మన జీవన విధానం. భారతీయ జీవన విధానం మొత్తం కూడా ధర్మంతో కూడుకున్నటువంటి జీవన విధానం. హ్మ్. భారతీయత అంటేనే ధర్మం. హ్మ్. అటువంటి ధర్మమైనవన్నీ అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉండాలి. అమ్మవారిని కొలిచేటప్పుడు ముఖ్యంగా నియమనిష్టలు ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. ఒక్క పూట భోజనం చేయడము, హ్మ్. అబద్ధాలు ఆడకపోవడము, హ్మ్. ఉతికిన వస్త్రములు కట్టుకోవడము, హ్మ్. ఇట్లా అన్నీ కూడా నియమబద్ధంగా ఉండాలి. దీక్షగా కనుక ఉండాలి అంటే మాత్రం చెప్పులు వేసుకోకపోవడం, ఇటువంటి ఇంకా చాలా చాలా ఉంటాయి. అట్లా హ్మ్. ప్రతిదీ కూడాను నియమబద్ధంగా ఉండగలుగుతూ ఉంటే అమ్మవారు మనకి కరుణిస్తూ ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఈ నవరాత్రులలో చాలా మంది కూడా ఈ పూజ చేయాలి అని అనుకుంటే ఈ 9 రోజులు కూడా తలస్నానం చేయాల్సి ఉంటుందా? 9 రోజులు తలస్నానం చేయవలసిందే. హ్మ్. ఏ రోజు తలస్నానం చేయాలి. ఎందుకు చేయాలి అంటాము అంటే, మనము ఇంట్లో పూజ చేసుకుంటాం, లేదా ఏదైనా మండపంలో పూజ చేస్తాము, దేవాలయంలోకెళ్ళి పూజ చేసుకుంటాం చేస్తాం. ఆ తర్వాత ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం వరకు కూడాను మనం మన పనులలో నిమగ్నమై ఉంటాం. హ్మ్. వాళ్ళని వీళ్ళని ముట్టుకుంటాం. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. హ్మ్. ఇంట్లో ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఆడవారితో కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు ఇవాళ. ఆడవాళ్ళతో కలిసి కూడా ఉద్యోగం చేస్తున్నాం. అవును. వాళ్ళు ఏ ఇబ్బందులతో ఉన్నారో తెలీదు. హ్మ్. ఆడవారి హ్మ్. ఇబ్బందులు. రెండోది, ఎవరికి పురుడు, మైల, హ్మ్. సూతకాలు అంటాం. హ్మ్. అట్లా ఏమున్నాయో తెలీదు. హ్మ్. అట్లని వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టి ఎవరిని ముట్టుకోకూడదని 10 రోజులు సెలవు పెడితే వాళ్ళ జీతం, వాళ్ళ హ్మ్. జీవన విధానం ఇబ్బంది అవుతుంది. హ్మ్. కాబట్టి అటువంటి చోట్లకు మనం వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళేమో చెప్పరు కదా! హ్మ్. సిగ్గు వల్లనో లేకపోతే ఎందుకైనా మొహమాటం అని వల్లనో. చెప్పరు కదా, హ్మ్. మొహమాటానికి. చెప్పకపోవటం వల్ల వాళ్ళని ముట్టుకొని అదే ఇదిగా వెళ్ళి మనం పూజ చేయలేం కదా. హ్మ్. అందుకని ఉదయము, సాయంత్రము తలస్నానం హ్మ్. తప్పనిసరి. 2 పూటలు చేయాలా 2 గురుగారు? పూట్లా హ్మ్. చేయాలి. ఒకవేళ హ్మ్. ఉదయం చేసి ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు మనం, ఇంట్లోనే ఉన్నాము సాయంత్రం హ్మ్. దాకా అంటే సాయంత్రం చేయక్కర్లేదు. హ్మ్. మలమూత్ర విసర్జనలు చేస్తే మళ్ళీ చేయవలసి వస్తుంది. హ్మ్. బాత్రూమ్ వెళ్తే మళ్ళీ తలస్నానం చేయవలసి వస్తుంది. హ్మ్. బాత్రూమ్ వెళ్ళకపోతే ఇబ్బందేం లేదు. హ్మ్. గురుగారు, అలాగే ఈ ఇంటిని శుభ్రం చేసుకునే విధానం గూడా ఎలా ఉండాలి? లేకపోతే ఈ 9 రోజులను కూడా ఇంటిని కడుక్కోవాలా? శుభ్రపరచుకోవాలా? 9 రోజులు ఇంటిని కడుక్కోవాల్సిన అవసరం లేదు. హ్మ్. 9 రోజులు ఇల్లైతే శుభ్రపరచుకోవాలి, కానీ కడగక్కర్లేదు హ్మ్. ఇక్కడ. అంటే మనము నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి రేపు అనగా హ్మ్. ఈరోజు ఏ ప్రదేశంలో అయితే మనం దేవతని
ప్రతిష్ఠించుకుందాం అనుకున్నామో, ఏ ప్లేస్లో దేవతను పెట్టుకుందాం అనుకున్నామో ఆ ప్రదేశం నుంచి మొత్తం ఇల్లంతా కడుక్కొని, ముఖ్యంగా మనం ఈ స్థలంలో దేవుణ్ణి పెట్టుకుంటున్నాం అని నిర్ణయించుకున్న స్థలం ఉంటుంది కదా, ఆవు పేడతో అలికి పంచరంగుల ముగ్గులు పెట్టుకొని అక్కడ పీఠాన్ని ఏర్పరచుకొని దాని మీద అమ్మవారిని పెట్టుకోవాలి. పెట్టుకుని కలశము అవన్నీ కూడా పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజు ఇల్లు కడగక్కర్లేదు, ప్రతిరోజు ఇల్లు ఉడుస్తాము, అంటే చిమ్ముతాము అంటాం, జాడగొట్టడం అంటారు కొన్ని ప్రదేశాల్లో. అలా ప్రతిరోజు జాడి కొట్టుకుంటాం కాబట్టి ఎట్లాగో ఇల్లు ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఉత్తర రోజుల్లో అయినా. కానీ తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి, ఇల్లంతా తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాల్సిందే, తప్పదు. ప్రతిరోజు లేవగానే దంతధావన చేసుకొని ఆడవారు చక్కగా స్నానం చేసి అన్నీ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ దగ్గర కూర్చోవాలి. కాత్యాయని అమ్మవారు మన ప్రశ్నలు ధర్మబద్ధంగా ఉండి మన కోరికలు తీరుస్తుందంటారా? తప్పకుండా. అసలు పిలిస్తే పలికే దైవం అమ్మవారు. ఏ అమ్మవారైనా కానీ పిలిస్తే పలుకుతుంది, కానీ మనం పిలవటం మనస్ఫూర్తిగా పిలవాలి. మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, త్రికరణ శుద్ధితో పిలవాలి, త్రికరణ శుద్ధిగా పిలవాలి. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్త్యా ప్రయశ్చతే, ఎటువంటి కోరికలు లేకుండా నీ అనుగ్రహం వల్ల నేను ఈ విధంగా జీవించగలుగుతున్నాను, ఈ నా సుఖము కష్టము అన్నీ నీ అనుగ్రహమే అని ఏ కోరిక లేకుండా అమ్మవారికి స్వామివారికి ఎవరికైనా భగవంతుడికి పత్రం అంటే ఏదైనా ఆకు పెట్టిన, మారేడాకు ఇట్లా ఆకులు పెట్టిన, పుష్పం పువ్వు పెట్టిన, ఆ పువ్వులో రకం ఏంది మళ్ళీ పుష్పం మనస్సు పెట్టి చేయాలి. పువ్వులు పెట్టిన, ఉదకం నీళ్లు పోసిన, ఏది చేసినా కానీ భగవంతుడు స్వీకరించి తీరుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే త్రికరణ శుద్ధిగా చేయాలి, అలా చేస్తేనే భగవంతుడు తీసుకుంటాడు. అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. కృష్ణ గీతని మనం సరిగా వినక అర్థం చేసుకోక ఆ విధమైనటువంటి పనులు మనం చేయట్లేదు అంతే. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఏమైనా సపరేట్గా పూజలు ఏమైనా నిర్వహిస్తే ఇంకా అమ్మవారి అనుగ్రహం దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందా? ప్రత్యేక పూజలు అంటూ ఏమక్కర్లేదమ్మా. ఆ కాత్యాయని దేవికి సంబంధించిన ప్రతిదీ అష్టోత్తరం కానీ ఏదైనా చేసుకుంటూ ప్రతిదీ కూడా అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ చేస్తూ ఉంటే చాలు. మనము ప్రత్యేకంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేది ఏమక్కర్లేదు, అమ్మవారి ధ్యాసలో ఉండాలి. శ్రీ కాత్యాయని దేవతాయే నమః అని అనుకున్నా చాలు. మూలమంత్రాలు బీజాక్షరాలు ఉంటాయి, కానీ అవి అందరూ పలకకూడదు. అందుకని అటువంటి బీజాక్షరాలు మన ఈ సభాముఖంగా చెప్పడానికి లేదు. బీజాక్షరాలు అనేవి గుప్తంగా గురువుకి శిష్యుడికి మధ్య ఉండాలి, భగవంతుడికి తెలిసి ఉండాలి. ఈ ముగ్గురు మధ్యలోనే ఉండాలి. కానీ కొంతమంది గురువులు బహిర్గతంగా చేస్తుంటారు, అలా బీజాక్షరాలు చెప్పకూడదు. కాబట్టి అలా కొంతమంది బీజాక్షరాలు పలకకూడదు కూడా. ఎవరు ఏ సమయంలో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి అటువంటి బీజాక్షరాలు చెప్పడం పలకడం నిషిద్ధంగా చెప్పబడ్డది. కాబట్టి కాత్యాయని దేవతాయ నమః అని ఆ అమ్మవారి పేరును స్మరిస్తే చాలు, నామమాత్రం చేతనే అమ్మవారు పలుకుతుంది. గురుగారు రోజు వారి జీవితంతో అలవాటు పడిపోయి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, వాటికి ఏమైనా పరిహారం ఉంటుందా? పరిహారం ఏముండదు, అనుభవించడమే, ఖచ్చితంగా అనుభవించడమే. ఎందుకు అంటే అసలు అబద్ధం ఆడటం అనేది అధర్మం, ధర్మం కాదు. నువ్వు అధర్మం చేసి దాన్ని పరిహారం చేసుకొని తీర్చుకుంటా అంటే ఎట్లా? ఉత్త రోజులు ఒక అమ్మవారి నవరాత్రులే కాదు, ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడకూడదు. మొట్టమొదట చేయవలసింది ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు. జీవన శైలిలో ధర్మపదమైనటువంటి జీవితాన్ని అనుభవించి జీవితాన్ని చూసుకోవాలి తప్ప అబద్ధాలకు ఇటువంటి అధర్మానికి సంబంధించినటువంటి తావు ఇవ్వకూడదు కదా. మనం అబద్ధాలు ఆడి ఏదైనా పరిహారం చేసుకుంటాను అంటే కాని పని. చేసిన తప్పుకు అనుభవించాలి. అందులో ఎటువంటి ఇప్పుడు నిప్పును పట్టుకున్న తర్వాత ఆకును పట్టుకుంటే లాభం ఏంటి? ముందే ఆకు పట్టుకోనో గుడ్డ పట్టుకోనో ఆ యొక్క కాలుతున్నది ఏదైతే వస్తువు ఉందో దాన్ని దించుకోవాలి పొయ్యి మించి కదా. కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంది? చేయగాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అని అంటారు, ఉపయోగం ఏముంది? ముందే నువ్వు జాగ్రత్త పడాలి. గురుగారు, ఈ నవరాత్రులలో 4వ రోజు కాత్యాయని అమ్మవారిని ఎలా పూజించాలి,
ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం దక్కుతుంది, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అని చాలా క్లుప్తంగా చెప్పారు. ధన్యవాదాలు. మంచిదమ్మా, నృసింహార్పణం.